ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరికీ ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ మూవీ స్టోరీని స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే, కొత్తగా మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మొగుడు చేసే డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఎలా తప్పించుకున్నది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా చిన్నదే అయినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. మీరు మలయాళం మూవీకి తెలుగు మూవీకి కంపారిజన్ చేసుకున్న తెలుగు మూవీ చాలా విషయాల్లో మలయాళం మూవీతో చాలా బాగానే పోటీ పడింది. చాలా వరకు సీన్స్ మలయాళంలో ఎలా ఉన్నాయో తెలుగులో కూడా అలాగే ఉన్నాయి. చాలా చిన్న చేంజెస్ మాత్రమే చేశారు. ఈ రెండు మూవీలకు మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రెండు మాత్రమే నాకు కనిపించాయి. ఫస్ట్ వచ్చి ఈ మూవీ యొక్క క్లైమాక్స్. మలయాళంలో క్లైమాక్స్కి తెలుగు క్లైమాక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మలయాళంలో ఇది పౌల్ట్రీ ఫామ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. బట్ ఇది తెలుగులో గోదావరి జిల్లాలో జరగడం వల్ల చేపల చెరువుల నేపథ్యంలో తీశారు. ఈ బ్యాక్డ్రాప్ చేంజ్ వల్ల తరుణ్ భాస్కర్ కూడా చాలా చోట్ల చేపల వాళ్ళు మాట్లాడుకున్నట్టే చేపల రిఫరెన్సెస్ ఉంటాయి. ఎలాగో డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సినిమా డైలాగ్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు. అండ్ దానివల్లే మంచి కామెడీ కూడా పండింది. నా వరకు ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. మీరు కనుక మలయాళంలో ఈ మూవీని చూడకపోతే తప్పకుండా ఈ మూవీకి వెళ్ళండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ మలయాళంలో ఈ మూవీని చూసినా ఫ్రెష్గా ఆ మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒకసారి లుక్ వేయండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ మూవీ.